Psalms chapter 62. Psalms chapter 62, verses 1 and 2. For God alone my soul waits in silence. From Him comes my salvation. He only is my rock and my salvation. My fortress, I shall not be greatly shaken. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. చూడండి, దావీదు మహారాజు గారు మరలా ఈ మాటలు చెప్తున్నారు. దేవుని యందు ఆయనకి ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము, ఎంత ప్రేమ. చూడండి, ఎంతగానో నమ్ముకున్నాడు దేవుణ్ణి. మానవులు చేసేటటువంటి సహాయం అంతా వ్యర్థము, దేవుడి సహాయం చేస్తేనేది శాశ్వతంగా ఉంటుంది అని నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి మౌనంగా ఉంటాను. ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుద్ది. నన్ను రక్షించేవాడు ఆయనే. దేని నుంచి అయినా సరే ఆయనే నా ఆశ్రయదుర్గము, నాకు ఆశ్రయమైనటువంటి వాడు ఆయనే. నా రక్షణకర్త, నా ఎత్తైన కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఇన్ని రకాలుగా ఆయన నాకు రక్షణకర్తగా ఉంటున్నారు కాబట్టి నేను కదిలింపబడను. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుకొని ఉన్నాను అని చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడూ కూడా మోసపోవటం కానీ లేకపోతే విడిచిపెట్టబడటం కానీ భూమి మీద ఎప్పుడు ఎవరినే చూడలేదు ఇంతవరకు. మరి దేవుడు సృష్టికర్త అయినటువంటి తండ్రి, తండ్రి కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి దేవుడు కాబట్టి మనం చేయవలసింది ఒక్కటే, ఆయన యందు పూర్తి విశ్వాసము, సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని ఈయన నాకు చేస్తారు, నేను ఆయన మార్గంలో నడుస్తాను, పరిశుద్ధంగా నా జీవితాన్ని మార్చుకుంటాను అని అపవిత్రమైన మన కార్యాలన్నిటికీ మనం దూరంగా అయిపోయి దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేను వాటిని అన్నిటిని విడిచిపెడుతున్నాను ప్రభు, పరిశుద్ధంగా జీవించదలుచుకున్నాను, నన్ను మీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, నాకు సహాయంగా ఉండండి, నాకు ఇది కావాలి తండ్రి, ఇది కావాలి తండ్రి, మీరు చేయగలరని మీ పాదాల దగ్గరకు వచ్చానని మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయవారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి సమస్తము చేస్తారు.